టీవీ 9 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం సంచలన నిర్ణయం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కరువు నేలకు కృష్ణాభిషేకం. 77 చెరువులకు కృష్ణా జలాలు జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్. మహాత్ముడికి నివాళి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజ్ఘాట్ వద్ద లోకేష్ సహా టీడీపీ ఎంపీలు మౌన దీక్ష. మహిళా బిల్లు మాదే, ఆ బిల్లు మేమే తెచ్చాం. సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ కొత్త జెర్సీ స్పెషల్ గా ఉందంటున్న ఫ్యాన్స్. యాక్షన్ మోడ్ లో టాబు. ఆసక్తికరంగా ఖుఫియా ట్రైలర్. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కుతాయి. ఎన్నో దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందుతున్నా, ఎప్పుడు చట్టంగా మారుతుందా అని మహిళలకు నిరీక్షిస్తోంది. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. చట్టసభల్లో మహిళలకు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించినదే మహిళా రిజర్వేషన్ బిల్లు. పార్లమెంట్లో మొదటిసారి 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 2008లో రాజ్యసభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టగా 2010లో ఆమోదం పొందింది. కానీ లోక్సభలో సుమారు 4 ఏళ్లు పక్కన పెట్టడంతో వీగిపోయింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోదీ సర్కార్ మళ్లీ ఇప్పుడు ఈ బిల్లుపై సభలో ప్రవేశపెట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించారు. హంద్రీనివాస్ సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాండ్య నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కృష్ణగిరి మండలం ఆలకొండకు వెళ్లి అక్కడ పంప్ హౌస్ లో హంద్రీనివా నీటిని చెరువులకు ఎత్తిపోసే మోటార్లను స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా డోన్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అత్యంత కరువు పరిస్థితులకు, వలసలకు మారుపేరిన కర్నూలు, నంద్యాల జిల్లాలోని పశ్చిమ మండలాలు కృష్ణమ్మ స్పర్శతో పరవశించిపోతున్నాయి. ఇన్నాళ్లు కరువుతో తల్లడిల్లిన నేల తల్లిని ఇప్పుడు కృష్ణా జలాలు అభిషేకిస్తూ ఉండటంతో పులకరించిపోతోంది. ట్రయల్ రన్ ద్వారా కృష్ణా జలాలను నింపిన చెరువుల కింద రైతులు పంటలు సాగు చేయడంతో నిన్నటిదాకా నోళ్లు తెరిచిన బీడు భూములు ఇప్పుడు కోనసీమను తలపిస్తున్నాయి. దశాబ్దాలుగా దుర్భిక్షంతో తల్లడిల్లుతోన్న ఈ ప్రాంతాల ప్రజల దశ మార్చే మహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ ప్రాంతంలో 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకం ఫలాలను సీఎం వైఎస్ జగన్ రైతులకు అందిస్తూ ఉండడం కర్నూలు, నంద్యాల జిల్లాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. ఈ మహత్తర ఆశయంతో 224.31 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 77 చెరువులను నింపే పథకాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఈ పథకం వల్ల డోన్, పత్తికొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లో నేరుగా 10,394 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దాంతో బోరు బావుల్లోనూ నీటి లభ్యత పెరుగుతుంది.
దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. దుర్భిక్షానికి వలసలకు పెట్టింది పేరైన ఆ ప్రాంతంలో జీవనోపాధులు పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దాంతో వలసలకు పూర్తిగా అడ్డుకట్టపడనుంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఢిల్లీలోని రాజ్ఘాట్ లో ఉన్న గాంధీజీ సమాధి వద్ద టీడీపీ ఎంపీలు నివాళులర్పించారు. నారా లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు అందరూ మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే కూర్చొని నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నారా లోకేష్ తో పాటు టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇంకా ఇతర టీడీపీ ముఖ్య నేతలు మౌన దీక్ష పాటించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, మురళీమోహన్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, మురళీమోహన్, కొనికళ్ల నారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. వీరితో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుపై మీ వైఖరేంటి అన్న మీడియా ప్రశ్నకు జవాబిస్తూ ఆ బిల్లు మాదే, మేమే తీసుకొచ్చాం అని చెప్పుకొచ్చారు. मैडम महिला आरक्षण बिल आ रहा है संसद में, ऐसा कहा जा रहा है। आप मैडम आपकी मांग थी मैडम महिला आरक्षण अपना है। ఆంధ్ర విశ్వవిద్యాలయం తనకు తల్లితో సమానమని, కావాలని తనపై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఏయూ హిందీ విభాగ ఆచార్యులు ఎన్ సత్యనారాయణ అన్నారు. ఏయూ హిందీ విభాగంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూలో పీహెచ్డీలు అమ్ముకుంటున్నారంటూ తాను ఎన్నడూ అనలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా తనపై గతంలో వచ్చిన లైంగిక ఆరోపణలు అవాస్తవమన్నారు. ఏయూ ప్రతిష్టకు భంగం వాటిల్లడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, తాను తన జీవితాంతం ఏయూకు రుణపడి ఉంటానన్నారు. ఏయూ ఉన్నతాధికారులు ఎప్పుడూ తనకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే, నా యొక్క హెల్త్ కండిషన్ కూడా కొద్ది బాగోలేదు. నేను 1 మంత్ సెలవు పెట్టడం జరిగింది. అయినా మరలా వచ్చి జాయిన్ అవ్వను. అయితే నేను కొంత వివరణ ఇచ్చుకోవడానికి ఈ పత్రికా సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది నాకు మాతృమూర్తితోటి సమానం. ఎందుకంటే నేను ఇక్కడ ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ 2008లో జాయిన్ అవ్వాను.
నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఉపాధి కల్పించింది. నా పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుతూ ఉంది, నా యొక్క భవిష్యత్తును కాపాడుతూ ఉంది. అన్ని విధాలా కూడా నాకు ఆంధ్ర యూనివర్సిటీ తల్లిలాగానే కాకుండా అన్ని విధాలుగా కూడా నాకు సహాయపడుతూ ఉంది. అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నేను రుణపడి ఉంటాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క రుణాన్ని నేను ఎప్పుడూ కూడా తీర్చుకోలేను. అది మీరు గ్రహించాలి. నేను ఎప్పుడూ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సేవ చేయడానికే ఉన్నాను. మనస వాచ కర్మణ నేను ఆంధ్ర యూనివర్సిటీకి లోబడి. శ్రీకాకుళం 7వ రోడ్డు నుండి అరసవిల్లి శ్రీ 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 సూర్యనారాయణ ఆలయం వరకు జరగనున్న దేవాలయ సందర్శన యాత్రలో పాదయాత్రగా బయలుదేరిన శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవిని వన్ టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం నడిచింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ కొట్టివేయాలని, నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి దర్శనానికి వెళుతున్న ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసుల అరెస్టులో అపశృతి తోపులాట్లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బత్తుల తాతయ్య బాబుకి ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని నినాదాలు చేస్తున్న నాయకులు, కార్యకర్తలు. పోలీసులు లెక్క చేయట్లేదు, ఏమాత్రం పట్టించుకోని పోలీసు వ్యవస్థ. పోలీసుల జులుంపై ఆగ్రహిస్తున్న టీడీపీ క్యాడర్, వీళ్లు పోలీసులా లేక వైసీపీ గుండాలా అని ఆగ్రహం చెందుతున్న తెలుగు తమ్ముళ్లు. మీరు అడిగాము, మీరు ఎవరైనా చెప్పన్నారు, మీరు అరెస్ట్ చేస్తాను అంతే. ఖైరతాబాద్ గణేష్ పూజలో వేలాది మంది ప్రజలు రద్దీలో కనిపించారు. గణేష్ కమ్యూనిటీ పోలీసు విభాగం భారీ బందోబస్తులో తాను ఎవరికీ ఎటువంటి సూచన ఇవ్వలేదు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లను రక్షించుకోవాలి మరియు వారి జోబులోని ఇతర వస్తువులు, ఎందుకంటే వారి పిల్లలను అగౌరవపరుస్తారు. మరింత రహానే తన బిడ్డ చేతిని పట్టుకున్నాడు. సంగారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసే 6 గ్యారంటీ స్కీమ్లపై ఇంటింటికి ప్రచారం చేసిన నేతలు సంగారెడ్డి టౌన్లోని శివాజీనగర్, నల్సబ్గడ్డ, సంగారెడ్డి మండలంలోని దాసుగడ్డ తండాలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ మెంబర్, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, అడ్వైజర్ గురుదీప్ సింగ్ సప్పల్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్ ఇంటింటికి వెళ్లి పాంప్లెట్స్ ఇస్తూ ప్రభుత్వం వస్తే చేసే స్కీమ్ల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. सोनिया गांधी जी कल क्या बोले थे? कांग्रेस हुकूमत आए तो आप तेजी से आए।
వినాయక చవితి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన పందిళ్లలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా అంబట్రాయుడు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర పర్యాటకుల కోసం మరో పార్క్ అందుబాటులోకి తీసుకొచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. హైదరాబాద్ జలవిహార్ పక్కన సుమారు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్కును అధికారులు అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లో ఇదొక పబ్లిక్ విజిటింగ్ ప్లేస్. క్షేత్ర శివారులో ఎలుగుబంటి మరోసారి కలకలం రేపింది. స్థానికులు రాళ్లు విసరడంతో అడవిలోకి ఎలుగుబంటి వెళ్లిపోయింది. ఎలుగుబంటి సంచారంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత 13 రోజుల క్రితం క్షేత్ర పరిధిలో ఎలుగుబంటిని బంధించి అడవిలో అటవీశాఖ అధికారులు వదిలారు. గతంలో వారం రోజులు మహానంది వాసులకు ఎలుగుబంటి నిద్ర లేకుండా చేసింది. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి సంచారంపై తగిన చర్యలు తీసుకోవాలని మహానంది వాసులు కోరుతున్నారు. వచ్చానా తిండి 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 తిండిలే తింటుంది అది. ఏ రాయి పాయ పాయ. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా తలకు టోపీలు ధరించి ప్లకార్డులను చేతపట్టుకుని గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రవీందర్ మాట్లాడుతూ తమకు గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పలువురిని రెగ్యులర్ చేస్తున్న క్రమంలో తమకు సైతం రెగ్యులర్ చేయాలని విన్నవించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని వెంటనే, సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని వెంటనే. నల్గొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న పచ్చి అబద్దాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారు ప్రధాని మోదీ. గుజరాత్ లో రక్తపు టేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరోనట్లు ఉంది. అవి ఇప్పటికీ మాట్లాడుతున్నాడు మోదీ. ఎంత మాట్లాడుతున్నా మోదీ 2003లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు చెప్పాలి. అలాగే బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి 69లో తెలంగాణ ఇవ్వలేదు అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరించే విధానం కానీ, మీరు ఈ 9.5 సంవత్సరాల మీ ఎన్డీఏ గవర్నమెంట్లో తెలంగాణకు మీరు ఇచ్చిన కానుక ఏంటంటే, రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి మా 7 మండలాలను సీలేరు ఐడల్ ప్రాజెక్టు బలవంతం లాక్కొని ఆంధ్రకి అడ్డగట్టారు. మీరు చేసిన గొప్పతనం తెలంగాణకి ఏంటంటే ఇది ఒక్కటే. మా 7 మండలాలు లాక్కొని ఆంధ్రకి ఇచ్చినారు, మా ఐడల్ పవర్ స్టేషన్ లాక్కొని ఆంధ్రకి ఇచ్చినారు. మీరు ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి. మీరు విభజన చట్టంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మీరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అమిత్ షా వచ్చి ఒక మాట, మోడీ గారు ఒక మాట, కిషన్ రెడ్డి గారు ఒక మాట, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు. రెండో వైపు వాళ్ళకి ఒకటే మార్గం ఏంటంటే మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని దేశంలో తిరిగి అధికారం రావాలని. పాపం నిన్న ఏదో మహిళా బిల్లు పెడతామని నిన్న క్యాబినెట్లో అప్రూవల్ చేసినట్టు ఈ దేశం వెళ్ళిపోతుందో అర్థమైతే లేదు. నేను 15 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాను. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మొదలే ఎజెండా ఇస్తారు. ఆ ఎజెండా లేదు, అంత సీక్రెటీ రహస్యం. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ రాసేది. నువ్వు ఎవరైనా బిల్లు పెడతా అంటే వద్దంటే వాళ్ళు ఎవరైనా అందరు పెట్టమనే కోరుతున్నారు. ఉమెన్ బిల్లు పెట్టమన్నారు, ఓబీసీ బిల్లు పెట్టమన్నారు. మీరు ఎందుకు పెట్టట్లేదు? 9.5 సంవత్సరాలు నిద్రపోయిందా మోడీ ప్రభుత్వం? ఎప్పుడో రాజ్యసభలో పాస్ అయిన బిల్లును ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు దాన్ని ఒకసారి 2 సార్లు 3 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి, బీజేపీ పతనం దగ్గరలో ఉన్నది, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది, ధరల పెరుగుదలను ప్రజలు సహించడం లేదు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజలు ఎండగడతా ఉన్నారనేటువంటి ఒక ఆవేదనలోనే మీరు ఏమి చేస్తే తిరిగి అధికారంలో రావాలి అనే దురాలోచనతో ఇవాళ మీరు మరి ఉమెన్ రిజర్వేషన్ బిల్ తేవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నారు తప్ప మీకు మహిళల పట్ల విశ్వాసం కానీ మహిళల పట్ల ప్రేమ కానీ లేదనే దానికి ఇంత డిలే చేయడమే కారణం. న్యూజిలాండ్ జట్టు కొత్త జెర్సీతో వన్డే వరల్డ్ కప్ లో బరిలోకి దిగనుంది. ఈ రోజు న్యూజిలాండ్ క్రికెట్ నలుపు రంగు తెల్లని నిలువు గీతలతో ఉన్న కొత్త జెర్సీని విడుదల చేసింది. వైస్ కెప్టెన్ టామ్ లూథమ్, స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫెర్గసన్ వీరు లేటెస్ట్ జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం కివీస్ కొత్త జెర్సీ ఫోటోలు ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. జెర్సీ చాలా స్పెషల్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ మరో సిరీస్ కు సిద్ధమవుతోంది. త్వరలోనే బంగ్లాదేశ్ గడ్డపై 3 వన్డేల సిరీస్ ఆడనుంది. దాంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ రోజు 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అలాగే వైస్ కెప్టెన్ టామ్ లూథమ్ అందుబాటులో లేకపోవడంతో లాకీ ఫెర్గుసన్ కు సారథిగా బాధ్యతలు అప్పగించింది. సీనియర్ హీరోయిన్ టబు గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. కూలీ నెంబర్ 1 సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించారు. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టారు. తెలుగులో నటిస్తూనే తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వయసు 51 దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా టబు తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఖుఫియా ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ ఆలీ ఫజల్, వామికా గబీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో టీజర్ విడుదల చేయగా అవి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం సంచలన నిర్ణయం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కరువు నేలకు కృష్ణాభిషేకం, 77 చెరువులకు కృష్ణా జలాలు జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్. మహాత్ముడికి నివాళి, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజ్ఘాట్ వద్ద లోకేష్ సహా టీడీపీ ఎంపీలు మౌన దీక్ష. మహిళా బిల్లు మాదే, ఆ బిల్లు మేమే తెచ్చాం, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ కొత్త జెర్సీ స్పెషల్ గా ఉందంటున్న ఫ్యాన్స్. యాక్షన్ మోడ్ లో టబు, ఆసక్తికరంగా ఖుఫియా ట్రైలర్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.